రాజకీయ ఉద్దండులు ప్రాతినిధ్యం వహించిన శ్రీకాకుళం లోక్సభ స్థానంపై ఇప్పుడు అందరి కళ్ళు ఉన్నాయి. సిట్టింగ్ ఎంపీ హ్యాట్రిక్ సాధిస్తారా లేదంటే టీడీపీ జైత్రయాత్రకు అధికార పార్టీ వైసీపీ కళ్ళెం వేస్తుందా? ఓడేదెవరు, గెలుపు దరి చేరేదెవరు? సిక్కోల్ పార్లమెంట్ సీట్లో గెలుపెవరిది? అధికార పార్టీ అభ్యర్థికి క్రాస్ ఓటింగ్ భయం పట్టుకుందా? శ్రీకాకుళంలో నెగ్గేదెవరు? శ్రీకాకుళం పార్లమెంట్లో గెలుపెవరిదన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ తరపున సిట్టింగ్ ఎంపీ రామ్మోహన్ నాయుడు, అధికార పార్టీ తరపున పేరాడ తిలక్ బరిలోకి దిగారు. వరుసగా 2 సార్లు ఎంపీగా గెలిచిన రామ్మోహన్ నాయుడు మూడవసారి ఖచ్చితంగా విజయం సాధిస్తానన్న ధీమాలో ఉన్నారు. మరోవైపు టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టి జెండా పాతాలనే లక్ష్యంతో క్యాస్ట్ ఈక్వేషన్స్ను అమలు చేసింది వైసీపీ. దీంతో 2024 ఎన్నికల్లో సిక్కోలు ఎంపీగా ఎవరు గెలుస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. శ్రీకాకుళం పార్లమెంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇచ్చాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట, శ్రీకాకుళం, ఆముదాల వలస, పాతపట్నం ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో మత్స్యకారుల ప్రభావం ఎక్కువ. నియోజకవర్గంలో 10,23,974 మంది ఓటర్లు ఉన్నారు. కళింగ, వెలమ, తూర్పు కాపు వంటి బీసీ కులాలు ఇక్కడ కీలకం. శ్రీకాకుళం జిల్లాలో పోలింగ్ భారీగా నమోదైంది. ఓటు వేసేందుకు ఓటర్లు క్యూ కట్టారు. శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలో 74.99% ఓటింగ్ నమోదు కాగా 2014లో 74.36%, 2019 ఎన్నికల్లో 74.48% పోలింగ్ నమోదైంది. గత ఏడాది కంటే పోలింగ్ పెరగడంతో అధికార విపక్ష నేతలు ఎవరికి వారే లెక్కలు వేసుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపుతో హ్యాట్రిక్ కొడతాననే ధీమాలో ఉన్నారు రామ్మోహన్ నాయుడు. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు వచ్చిన మెజారిటీ కంటే రామ్మోహన్కు ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. 2019లో మరింతగా క్రాస్ ఓటింగ్ జరిగింది. 7 స్థానాల్లో 5 చోట్ల వైసీపీ గెలిచిన పార్లమెంట్ సీట్లో 6,000 ఓట్లతో రామ్మోహన్ విజయం సాధించారు. ఈ క్రాస్ ఓటింగ్ భయం వైసీపీ అభ్యర్థి పేరాడ తిలక్ను వేధిస్తున్నట్లుగా తెలుస్తోంది. 2014లో తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన రెడ్డి శాంతి, 2019లో కళింగ సామాజిక వర్గానికి చెందిన దువ్వాడ శ్రీనివాస్ రామ్మోహన్ చేతిలో ఓడిపోయారు. ప్రత్యర్థి ఎవరైనా కింజరపు ఫ్యామిలీకి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరుగుతోంది. 2014లో 1,27,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన రామ్మోహన్ 2019లో 6,653 ఓట్లతో గట్టెక్కగలిగారు. ఈసారికి సిక్కోలు ఎన్నికల లెక్కలు మారతాయంటున్నారు వైసీపీ నేతలు. ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్ను బరిలోకి దించడంతో సామాజిక అస్త్రం ఖచ్చితంగా పనిచేస్తుందనే లెక్కలు వేస్తున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి శ్రీకాకుళం పార్లమెంట్లో గెలవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. గత 2 ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు వచ్చిన మెజారిటీ కంటే టీడీపీకి ఓట్లు ఎక్కువ రావటం, 2019లో మరింత క్రాస్ ఓటింగ్ జరగడంతో వైసీపీ సీరియస్గా తీసుకుంది. క్రాస్ ఓటింగ్ జరగకుండా వైసీపీ హైకమాండ్ వ్యూహాత్మకంగా వ్యవహరించిందని, ఈసారి తమ జెండా ఎగురవేస్తామని ఆ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. ప్రతిసారి వెలమ వర్గం ఓట్లు రామ్మోహన్కు పడుతున్నాయి. ఈసారి అంత సీన్ లేదంటోంది వైసీపీ. గతంలో మెజార్టీలు వచ్చిన శ్రీకాకుళం, పాతపట్నం నియోజకవర్గాల్లో టీడీపీలో నెలకొన్న అంతర్గత విభేదాలతో ఓడిపోతుందనే నమ్మకంతో ఉన్నారు పేరాడ తిలక్. ఎమ్మెల్యేల గెలుపు ఓటముల కంటే ఎంపీ అభ్యర్థుల కుల సమీకరణలే క్రాస్ ఓటింగ్కు దారి తీశాయని అంటున్నారు. ఇలా ఎవరి లెక్కలు వారు పక్కాగా వేసుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వెలమ వర్సెస్ కళింగుల మధ్య జరిగినటువంటి సమరంలో కింజరపు కుటుంబం పైచేయి సాధిస్తూ వస్తోంది. పార్లమెంట్ ఎన్నికల ముందు పార్టీలకు అతీతంగా సామాజిక వర్గాన్ని చూసుకొని రామ్మోహన్కు ఓటు వేయాలని స్థానిక ప్రజాప్రతినిధి పిలుపు ఇవ్వటం సంచలనం రేపింది. వెంటనే తేరుకున్న రామ్మోహన్ మైక్ లాక్కోవడంతో వివాదం ముగిసింది. ఇదంతా సోషల్ మీడియా పుణ్యాన జనంలోకి వెళ్లడంతో వైసీపీ అభ్యర్థి పేరాడ తిలక్కు కలిసొచ్చే అవకాశం ఉందని టీడీపీ నేతలు ఆందోళనలో ఉన్నారు. టెక్కలి, పలాస, ఇచ్చాపురం, ఆముదాల వలసలో తనకు మంచి ఓట్లు వస్తాయని, తన సామాజిక వర్గం అండగా ఉందని తిలక్ చెప్పుకుంటున్నారు. 2009 ఎన్నికల్లో మాదిరి కళింగుల ఓట్ బ్యాంక్ పార్టీలకు అతీతంగా తిలక్ వైపు తిరిగిందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు.
పేరాడ తిలక్ కళింగ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేయటం, జిల్లాలో విస్తృత పరిచయాలు, బలమైన సామాజిక వర్గం అండతో ఎన్నికల్లో గెలుస్తాననే నమ్మకంతో ఉన్నారు. 2019 వైసీపీ హవాలను గెలిచామని ఇప్పుడు ప్రజా వ్యతిరేకత కూడా కలిసి వస్తుందని టీడీపీ భావిస్తోంది. రామ్మోహన్ ఘన విజయంతో హ్యాట్రిక్ కొడతారని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు. రామ్మోహన్ నాయుడుకు మెజార్టీ పెరుగుతుందని టీడీపీ లెక్కలు వేసుకుంటుంటే పేరాడ తిలక్ పార్లమెంటుకు వెళ్లడం ఖాయమని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.